चारमीनार के खिलाफ सेल फोन, हैंड बैग्स, पिक पैकेटर चोरों से होशियार रहिए। హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ వచ్చి చార్మినార్ చూడకుండా వెళ్తే అసలు హైదరాబాద్ చూసినట్టే కాదు. కానీ ఇక్కడ ఒక పెద్ద సీక్రెట్ ఉంది. చాలామందికి తెలియని షాపింగ్ ట్రిక్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ కారులో వస్తే ఎక్కడ పార్క్ చేయాలి, బైక్లో వస్తే ఎక్కడ పార్క్ చేయాలి, ఎక్కడ తక్కువ ధరలో బెస్ట్ వస్తువులు దొరుకుతాయి, ఎక్కువ డబ్బులు మోసం చేసే అవకాశాలు ఉంటాయా, పైకి ఎక్కేటప్పుడు ఎందుకు అంత కష్టం, అసలు చార్మినార్ ఎందుకు కట్టారు, ఎవరు కట్టారు, ఈ వీడియో చివరి వరకు చూస్తే చార్మినార్ గురించి గూగుల్లో కూడా దొరకని ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, మన హైదరాబాద్ గుండెకాయ అయినా చార్మినార్ టూర్ స్టార్ట్ చేసేద్దాం. అయితే ఎప్పుడూ కూడా రద్దీగా ఉండే ఈ ప్రదేశం మనం త్వరగా చూడాలి అనుకుంటే ఎట్టలేదైనా కానీ ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే పడుతుంది. అక్కడికి వెళ్ళాక నేనైతే మొత్తం కవర్ చేసేసి 2 అవర్స్లో రిటర్న్ అయ్యాను. కారులో వచ్చే వాళ్ళకైతే పార్కింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ ఏరియాలో పెయిడ్ పార్కింగ్స్ ఉంటాయి. మనం గూగుల్లో చూసుకొని దగ్గరలో ఉన్న అక్కడికి వెళ్ళేసి పెయిడ్ చేసేసి అక్కడ పార్క్ చేసి రావచ్చు. చార్మినార్ చుట్టూ కూడా అన్ని షాప్సే అలా చిన్న చిన్న గొడుగులు వేసుకొని స్టాల్స్ లాగా ఉంటాయి. మనం చార్మినార్ దగ్గరికి ఎంటర్ అవ్వగానే మన పర్సులు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ దొంగలు కూడా ఉన్నారు. ఒక చిన్న సూచన, చార్మినార్ దగ్గర ఎప్పుడూ చాలామంది పర్యాటకులు ఉంటారు, ఎప్పుడూ కూడా ఫుల్ రద్దీ. అలాంటి రద్దీ ప్రాంతాల్లో కొన్నిసార్లు జేబు దొంగలు కూడా తిరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు చార్మినార్ మీరు చూశారు కదా, చార్మినార్ పైకి వెళ్ళబోతున్నాను. మెట్లు చూడండి ఎంత సన్నగా ఉన్నాయో, అవి బాగా హైట్గా ఉంటాయి. చిన్న మెట్లు సన్నగా ఉంటాయి. లావుగా ఉన్న వాళ్ళు కష్టం ఎక్కలేరు, సన్నగా ఉన్న వాళ్ళు అయినా కానీ కష్టంగా ఎక్కాలి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు అయితే 100% ఎక్కలేరు, చాలా నొప్పిగా ఉంటాయి. అంతా కూడా చూడండి. అయితే ఈ చార్మినార్కు ఒక పెద్ద చరిత్ర ఉంది. 400 సంవత్సరాలకు పైగా నిలబడి హైదరాబాదు గుర్తింపుగా మారిన ఈ చార్మినార్ ఒక రాజు చేసిన మొక్కు ఫలితం అని మీలో ఎంతమందికి తెలుసు? ఇది కేవలం ఒక కట్టడం కాదు, ఒక నగర జన్మ కథ. చార్మినార్ను 1591 సంవత్సరంలో కుతుబ్ షాహీ వంశానికి చెందిన 5వ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. అప్పట్లో రాజధాని గోల్కొండలో ఉండేది. కానీ జనాభా పెరగటం, నీటి కొరత వంటి కారణాలతో కొత్త నగరాన్ని నిర్మించాలని రాజు నిర్ణయించాడు. అదే నేటి హైదరాబాద్. ఈ చార్మినార్ని ఎందుకు కట్టారు? ఆ కాలంలో గోల్కొండ ప్రాంతంలో ప్లేగు అనే ప్రమాదకరమైన వ్యాధి వ్యాపించింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు ఈ వ్యాధి నుంచి బయటపడాలని రాజు ప్రార్థించాడు. వ్యాధి తగ్గితే ఒక గొప్ప స్మారక చిహ్నాన్ని నిర్మిస్తానని మొక్కుకున్నాడని చరిత్ర చెబుతుంది. వ్యాధి తగ్గిన తర్వాత ఆ మొక్కు నెరవేర్చుతూ చార్మినార్ను నిర్మించారు. మరో అభిప్రాయం ప్రకారం కొత్త నగరమైన హైదరాబాద్ స్థాపనకు గుర్తుగా ఈ అందమైన చార్మినార్ను నిర్మించారు. చార్మినార్కు ఆ పేరు ఎందుకు పెట్టారు? చార్ అంటే 4, మినార్ అంటే గోపురం లేదా టవర్స్. అంటే 4 మినార్లతో నిర్మించిన కట్టడమే చార్మినార్. అంటే ఈ చార్మినార్కు 4 వైపు కూడా 4 గోపురాల్లాగా కనపడతాయి మనం బొమ్మలో చూసినట్టయితే. ఈ 4 మినార్లు నగరంలోని 4 ప్రధాన దిశలను సూచించేలా నిర్మించబడ్డాయని చెబుతారు. చార్మినార్ ఎత్తు సుమారు 56 మీటర్లు లేదా 184 అడుగులు. అంటే ప్రతి మినార్ కూడా 4 అంతస్తుల పైగా అంత హైట్ ఉంటుంది. పైకి వెళ్ళాలంటే లోపల ఉన్న సుమారు దాదాపు 149 ఇరుకైన గుండ్రని మెట్లు ఎక్కాలి, ఇందాక వీడియోలో చూసినట్టుగా. అందుకే రద్దీ రోజుల్లో పైకి ఎక్కడం అయితే చాలా కష్టం, ఎక్కలేము. ఎందుకంటే ముందు అడ్డు ఉంటారు త్వరగా ఎక్కాలన్నా. కానీ ఈ కట్టడాన్ని గ్రానైట్, సున్నం, మోర్టార్ వంటి పదార్థాలతో నిర్మించారు. 400 సంవత్సరాలకు పైగా గడిచిన ఇప్పటికీ ఎంతో అద్భుతంగా నిలిచి ఉంటుంది.
దీని నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం. హైదరాబాదు నగరం చుట్టూ ఉన్న లాడ్ బజార్లో గాజులు, ముత్యాలు, వెండి నగలు, సాంప్రదాయ దుస్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. సమీపంలో మక్కా మసీదు, చౌమహల్లా ప్యాలెస్ వంటి చారిత్రక ప్రదేశాలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు చార్మినార్ను సందర్శిస్తారు. రాజు దూరదృష్టికి, అద్భుతమైన శిల్పకళకు, హైదరాబాద్ సంస్కృతికి నిలువెత్తు చిహ్నం. అందుకే హైదరాబాద్ పేరు వినగానే ప్రపంచం చేసుకునేది చార్మినార్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ 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 ఫ్రెండ్స్.